స్కూల్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు రెగ్యులర్లీ టేక్ పార్ట్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మార్చ్ పాస్ చేయడం కానీ, మేము ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళినప్పుడు మా కమాండింగ్ ఆఫీసర్ ఉంటుంది అనమాట, బెటాలియన్ సిఓ. ఆయన వస్తాడు చక్కగా, ఆయన థాట్ అవన్నీ చూసేటప్పటికి మొట్టమొదటిగా మీరు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయినప్పుడు నేను ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అలా సెలెక్ట్ నేను వెళ్తున్నాను అంటే మా నాన్నగారి థాట్ ప్రాసెస్ ఏంటంటే, మా పిల్లల్లో ఎవరో ఒకళ్ళు దేశానికి సేవ చేయాలి. సార్ అసలు ఈ ఎయిర్ ఫోర్స్ స్కూల్స్ అండ్ నావీ స్కూల్స్ ఉన్న డిఫరెన్స్ బయట ఉన్నాయి. ఐ డోంట్ డినై దట్ దేర్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్ ఆల్సో, బట్ ఎవరైతే జాబ్ మీద డిపెండ్ అవుతారో. సార్ ఇప్పటి వరకు మీ హయ్యర్ అఫీషియల్స్తో మీరు ఒత్తిడికి లోనైన సందర్భాలు ఉన్నాయంటారా? ఆ ఒత్తిడి అన్నది ఎప్పుడు వస్తుందంటే, వెన్ సంబడి టెల్స్ యూ టు గో బియాండ్, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ ఎయిర్ బోర్న్ విత్ ఇన్ 30 seconds to 2 minutes. లాంచ్ చేసి చూడగానే అది మనకి పాకిస్తాన్ అట్లాంటిక్ అని తెలిసింది. డే ఇన్ అండ్ డే అవుట్ వి ఆర్ ప్రాక్టీసింగ్. సో ఇట్ ఈస్ సెడ్ దట్ ది మోర్ యూ ప్రాక్టీస్ ఇన్ పీస్, ది లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వరెవరో కాదు, గ్రూప్ కెప్టెన్ వి కృష్ణమోహన్ గారు. వీరు ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎన్నో విభాగాల్లో వారు కీలక పదవులను పోషించి, సునామీ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో వారు కమాండర్గా ఉండి ఎంతోమంది ప్రాణాలను కాపాడి వారి యొక్క సేవలను అందించడం జరిగింది. ఇలా భూ బదిలీ ప్రక్రియలో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కూడా వారి యొక్క కీలక పాత్ర పోషించారు. ఈ యొక్క భూ బదిలీల ప్రణాళికలో ఇలాంటి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలలో వాళ్ళు వారి యొక్క విధులు అనేది నిర్వహించడం జరిగింది. వారి యొక్క 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఐఎఫ్లో ఎలా ఉంది, ఎలా జరిగింది అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు పల్లవి టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్, ఎక్సలెంట్. సార్, వీఆర్ వెరీ గ్లాడ్ టు సీ యూ ఇన్ అవర్ పల్లవి స్టూడియో. And I also should thank the Pallavi Schools for giving me an opportunity Sir. to speak about myself and Sir. my service, Yeah. that is Indian Air Force. Sir. Thank you very much, Pallavi TV and the Pallavi Schools, for the opportunity given to me. Thank you. సార్, మీ యొక్క జర్నీ ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆదర్శంగా ఉంటుంది. అట్లాంటిది మీ యొక్క జర్నీ, సుదీర్ఘమైన జర్నీ మా పల్లవి టీవీ ప్రేక్షకులతో కొంచెం పంచుకోండి. అంటే స్కూల్లో ఫస్ట్ నేను 5th క్లాస్ వరకు నేను సెయింట్ మేరీస్ హై స్కూల్ సికింద్రాబాద్లో చదివాను. ఓకే. దాని తర్వాత మా ఫాదర్ రైల్వేస్లో ఉన్నారు కాబట్టి రైల్వే స్కూల్ సికింద్రాబాద్ సౌత్ లాలగూడలో నేను షిఫ్ట్ అయ్యాను అనమాట అక్కడ. బికాజ్ రైల్వేస్ కాబట్టి ఆబ్వియస్లీ ది ఫీజ్ విల్ బి లెస్, అందుకని రైల్వే స్కూల్కి షిఫ్ట్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి, మనకి ఇంటర్మీడియట్ అంటారు కదా, +2, సో అది రైల్వే జూనియర్ కాలేజ్లో చదివాను. దాని తర్వాత నేను ఈవెంట్ సర్దార్ పటేల్ కాలేజ్ సికింద్రాబాద్ అనమాట. ఓకే. సికింద్రాబాద్లో ఉన్నప్పుడు, అప్పుడు సర్దార్ పటేల్ కాలేజ్లో ఉన్నప్పుడు దెన్ ఐ జాయిన్డ్ ఎన్సీసీ ఆర్మీ వింగ్లో జాయిన్ అయ్యాను. అంటే ఆ కాలేజ్లో ఆర్మీ వింగ్ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉందని నాకు తెలియదు కూడా అప్పుడు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. బట్ ఆర్మీ ఉంది, అక్కడ ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఎన్సీసీ B సర్టిఫికేట్, C సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను దాంట్లో. అది కాకుండా స్కూల్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు రెగ్యులర్లీ టేక్ పార్ట్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మార్చ్ పాస్ చేయడం కానీ, లేకపోతే ఈ డ్రిల్స్ చేయడం కానీ, అవన్నీ యూస్ టు డూ ఇట్ రెగ్యులర్లీ. So maybe that's part of me to be in a disciplined force. So in fact మా కాలేజ్, నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే, ఎప్పుడైనా సరే, ఎస్పెషల్లీ కాలేజ్లో ఉన్నప్పుడు టిప్ టాప్గా తయారై వెళ్ళాను అనమాట. ప్యాంట్ షర్ట్ వేసుకుని నీట్గా ఇన్షర్ట్ చేసుకుని షూస్ వేసుకుని వెళ్ళినట్టు మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు, ఇదేంటో నువ్వు ఇలా టిప్ టాప్గా తయారై వస్తా అంటే, I used to like it. So maybe it's there in the mind, it's there in the part of me టు జాయిన్ అ డిసిప్లిన్ సర్వీస్. సో అలాగే, సో డిగ్రీ అయింది. డిగ్రీ అయిన తర్వాత ఐ వాజ్ ట్రైంగ్ టు పర్స్యూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేద్దాం అనుకుంటున్నాను. ఐ ప్రిపేర్డ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్స్. మీన్ వైల్ మై ఫాదర్, వీఆర్ బేసికలీ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్. సో ఆయనకి ఏంటంటే జాబ్ చేయాలి,
పీజీ చేయాలి లేదా జాబ్ చేయాలి. ఓకే. సో అందుకని సో ఐ యూస్ టు సైడ్ బై సైడ్ అప్లై ఫర్ జాబ్స్ ఆల్సో. ఓకే. ఈ ఎన్సీసీ అన్నది ఇట్ హాస్ గివెన్ మే ఇన్పుట్, ఇట్ షోస్ వాట్ ఏ యూనిఫామ్ సర్వీసెస్ అన్నది ఇట్ గివ్స్ అన్ ఐడియా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అక్కడ మేము ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళినప్పుడు మా కమాండింగ్ ఆఫీసర్ ఉంటారు అనమాట, బెటాలియన్ సిఓ. ఓకే. ఆయన వస్తాడు చక్కగా, ఆయన థాట్ అవన్నీ చూసేటప్పటికి యూ గెట్ ఇంప్రెస్డ్. సో ఆల్ దిస్ మేక్ హ్యావ్ ఏ ఇంపాక్ట్ ఆన్ యువర్ మైండ్. ఓకే, సో యూ ఫీల్ యా మనం కూడా అలా ఉంటే ఎలా ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఐ స్టిల్ రిమెంబర్ ఆయన కార్ ముందర నుంచి మేము ఫోటోలు తీసుకున్నాం మేము. సో ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. అంటే హౌ ఐ ఫీల్ లైక్ నేను కూడా ఇలా నుంచి తీసుకోవాలి అంటే ఐ షుడ్ బి ఓనర్ ఆఫ్, ఐ షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ ఇన్ దిస్ కార్ అన్న ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అటువంటిది యాజ్ ఐ వాజ్ అప్లయింగ్ ఫర్ ఆల్ ది జాబ్స్, వన్ ఆఫ్ ది జాబ్ అప్లికేషన్స్ వాస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్. సో ఐ థాట్ అగైన్ ఇన్స్పెక్టర్స్ యూనిఫామ్ క్యాడర్ అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ నాట్ సో. అలాగే ఇది కూడా ఎయిర్ ఫోర్స్ కూడా అప్లై చేశాను. అప్పుడు సిడిఎస్ కూడా అప్లై చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఐ అప్లైడ్ ఫర్ సిడిఎస్ ఆల్సో. సిడిఎస్ ఎగ్జామ్ రాశాను, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే యూ కెన్ గో ఫర్ ఆల్ ఎనీ ఆఫ్ ది 3 సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. దాని తర్వాత మా దానికి వచ్చేటప్పటికి స్పెషల్గా ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్ అయ్యింది. సో ఐ అప్లైడ్ ఫర్ దట్. సో ఎగ్జామ్స్ రాస్తూ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అట్ ద సేమ్ టైమ్ ఐ వెంట్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఆల్సో. మా టైంలో ఏంటంటే అప్పుడు డైరెక్ట్గా మా గ్రాడ్యుయేషన్ మార్క్స్ని బట్టి వీ యూస్ టు బి కాల్డ్ ఫర్ ది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ డైరెక్ట్లీ. ఎస్ఎస్బి అంటే సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ క్లాస్ వాజ్ మినిమం రిక్వైర్మెంట్. సో ఐ స్కోర్డ్ మోర్ దెన్ దాట్. సో అండ్ ఐ వాజ్ కాల్డ్ ఫర్ ది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. అక్కడికి వెళ్ళాను. సో అక్కడ ఫస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయ్యాను. ఆ టైంలో మేము అంత టెలిఫోన్ లేవు, ఏం లేవు. ఒక టెలిగ్రామ్ పంపించాం, పాస్డ్ ఫస్ట్ ఎగ్జామినేషన్, విల్ బి స్టేయింగ్ బ్యాక్ ఫర్ 4 more days అని చెప్పి ఇంటికి. సో దట్ వాజ్ ద టైమ్ 1990, 89, 90 ఆ టైంలో పంపించాం. ఎగ్జామ్ పాస్ అయ్యాం, ఆ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయ్యాం. దాని తర్వాత 4 days ఉంటుంది అనమాట ఇంటర్వ్యూ. సో ఆ టైంలో ఇంటర్వ్యూలో దే ఆస్క్ మీ ఎ క్వశ్చన్, సి వాట్ మేక్స్ యూ ఫీల్ దట్ యూ షుడ్ జాయిన్ ఎయిర్ ఫోర్స్ అని. నిన్న ఐఎమ్ గివెన్ టు అండర్స్టాండ్, మాకు అంటే బేసికలీ నాకు మా ముందర ఎవరు ఎయిర్ ఫోర్స్లో లేరు, మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ. బట్ జనరల్గా వన్స్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ, యూ ప్రిపేర్, యూ ఫైండ్ అవుట్ అబౌట్ ద సర్వీస్. సో అప్పుడు తెలిసింది. సో జస్ట్ లెర్న్డ్ దట్ ఇట్స్ అ డిసిప్లిన్ వే ఆఫ్ లైఫ్ అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ టూ, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సి, వన్ ఈజ్ డిసిప్లిన్ లైఫ్, ద సెకండ్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ టూ, గుడ్ లైఫ్. ఆ రెండు ఉంటాయి. అండ్ యు ఆర్ సర్వింగ్ ద నేషన్, which not many jobs will give you that opportunity. So these are 3 things which I told them. So I don't know whether they were impressed with that or overall this thing. And I got selected for I was recommended and finally made it in the merit list and joined Air Force. So basically that interest was there, probably back of my mind it was there to join a uniform service, which had sailed me through to join the Air Force. సార్, మీ కుటుంబ నేపథ్యం అంటే ఏం చెప్తారు సార్? ఈ యొక్క అంటే 30 yearsగా మీరు ఎయిర్ ఫోర్స్లో అనుభవం ఇంతవరకు రావడానికి మీ యొక్క పేరెంట్స్ సపోర్ట్ అంటే ఎలా ఉండేది? ఎవరు ఎంకరేజ్ చేసేది? ఆ వివరాలు అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్లీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఎయిర్ ఫోర్స్కి సెలెక్ట్ అయ్యానంటే అంటే పాతకాలంలో మేబీ అబౌట్ 30-40 years బ్యాక్ ఒకటి ఎలా ఉండేదంటే థాట్ ప్రాసెస్, ఆర్మీలో జాయిన్ అయ్యంటే వాడు ఇంట్లో పారిపోయి జాయిన్ అయ్యేవారు వాళ్ళు. దట్ వాస్ ది థాట్ ప్రాసెస్ అబౌట్ 30-40 years బ్యాక్. సో అటువంటిది నేను ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అలా నేను వెళ్తున్నాను అంటే మై ఫాదర్ నాకు పుస్తకం కొనిచ్చాడు, నాకు మా నాన్నగారు, ఇది ఇంటర్వ్యూ పుస్తకం రా, ఇది నువ్వు చదువు అని. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ దట్ ఐ జస్ట్ ఫ్లిప్ త్రూ ఇట్ అండ్ వెంట్ త్రూ ఇట్. సో అది మా నాన్నగారు పుస్తకం తెచ్చిచ్చారు నాకు. My mother also supported me a lot. Both of them supported me in going for the interview. And select అయిన తర్వాత కూడా నేను వెళ్ళి నాన్నగారు జాయిన్ అవుతాను అంటే they said go ahead, don't look back, we are always with you. And what I would like to mention now is మా నాన్నగారు నాతో ఎప్పుడు అనలేదు, మా పిల్లలతోటి with the grandchildren he finally మొన్న జస్ట్ అబౌట్ రీసెంట్గా ఆయన థాట్ ప్రాసెస్ చెప్పారు, ఎందుకు నన్ను పర్మిట్ చేశారన్నది. అంటే వీఆర్ 2 brothers and a sister, 3 of us. సో మా నాన్నగారి థాట్ ప్రాసెస్ ఏంటంటే
నా పిల్లల్లో ఎవరో ఒకళ్ళు దేశానికి సేవ చేయాలి, ఆ ఆపర్చునిటీ మా పెద్ద కొడుకు ద్వారా వచ్చినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్. అట్లీస్ట్ వన్ ఆఫ్ మై సన్ విల్ సర్వ్ ది కంట్రీ. అందుకనే నేను పంపించాను అని చెప్పి మా గ్రాండ్ సన్ వాళ్ళ మా సన్కి టెలింగ్ హిమ్. సో అంటే he was very happy that I joined service and he is getting an opportunity to serve the country. ఓకే. అన్న థాట్ ప్రాసెస్ మా నాన్నగారిలో ఉండడం వల్ల ఎంత దూరం వెళ్తామో తెలుసు మనకి. సర్వీస్ అంటే యూ గో అవుట్, లైఫ్ని కూడా మనం పట్టించుకోకుండా, అంటే ఈవెన్ ఇన్ ది ఫేస్ ఆఫ్ డెత్ వీ హ్యావ్ టు సర్వైవ్ దేర్ అండ్ లివ్ దేర్. అండ్ అలాంటి సిచ్యువేషన్లో కూడా మా ఫాదర్ మదర్ తెలుసుండి పంపించడం అన్నది ఇట్ ఈస్ గ్రేట్. ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ది కంట్రీ అండ్ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఓకే. సో మీ పర్సనల్ డీటెయిల్స్కి వస్తే మేడం, కిడ్స్, పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ వివరాలు. మై వైఫ్ గౌరీ, షీ వాజ్ ఎ స్కూల్ టీచర్ బిఫోర్ వి గాట్ మ్యారీడ్. సో మా మామగారు ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అనగానే ఇంకా కేసెస్కి నువ్వు అటు ఇటు చూడకుండా బ్లైండ్లీ గెట్ మ్యారీడ్. అతను ఏమంటే అది అనేసాయి, అంటే జాబ్ చేస్తాను అంటే చెయ్యి, చేయిస్తానంటే చెయ్యి, లేదంటే మానేసాయి, అంతే తప్ప అటు ఇటు ఆలోచించకని ఈ గేవ్ దిస్ థింగ్ టు హర్. అండ్ షీ లైక్ ఎ వెరీ నైస్ గుడ్ గర్ల్ ఐ వుడ్ సే అట్ దట్ టైమ్. షీ బ్లైండ్లీ సెట్ కి నేను అడిగాను, నేను సో పెళ్లి చూపులు అవుతాయి కదా మనకి, అప్పుడు అడిగాను నేను, ఏంటి వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అంటే మనకి నౌ యూఆర్ వర్కింగ్ నౌ, సో వెన్ యూ గో అవుట్ మనకి యూ మే నాట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్. షీ సెడ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ లక్కీలీ ఏంటంటే వేర్ ఎవర్ షీ వాస్ షీ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ కేంద్రీయ విద్యాలయాస్ at most of the places on ad hoc basis. Okay. Off late she has stopped. And children, I have 2 sons. Okay. Both of them have finished their engineering and working. The elder son is again is doing a MBA course. Okay. And younger son is working from home for a US firm. Yeah. My wife, she worked in the schools and now she is in a different path altogether. Okay. So that we are luckily we have spent most of the time together. I would say about 80 to 90% of the time together. Okay. Except for short breaks in between. Okay. So that's about our family. Okay. So nice, cute family, sir. Yes. మొట్టమొదటిగా మీరు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయినప్పుడు ఆ అనుభవం అంటే ఏం చెప్తారు సార్? See, ఎయిర్ ఫోర్స్లో ఇట్స్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ అండి. అంటే జాయిన్ అవ్వడం అంటే సార్ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్న సందర్భాలు వేరు, వన్స్ మీరు స్టెప్ ఇన్ అయిన తర్వాత ఆ యొక్క అనుభవం అంటే ఏం చెప్తారు సార్? స్టెప్ ఇన్ సో అంటే ఒకసారి నేను యూనిట్కి జాయిన్ అంటే ఫస్ట్ యూనిట్ అంటాం మేము ఎక్కడైతే వేర్ వి గెట్ పోస్టెడ్ ఇస్ ఎ యూనిట్. ఓకే. సో యూనిట్కి వెళ్ళగానే మాకు సీనియర్స్ ఉంటారు, అందరూ సీనియర్సే ఉంటారు. నేను ఆఫీసర్గా జాయిన్ అయ్యాను కాబట్టి సబార్డినేట్ స్టాఫ్ ఉంటారు. ఓకే. సో బట్ అక్కడ ఏమవుతుందంటే ఎయిర్ ఫోర్స్లో దే ఆల్ ట్రీట్ యూ లైక్ ఏ బేబీ అనమాట. అంటే కొత్తగా ఒక ఆఫీసర్ వచ్చాడు అంటే ఈజ్ లైక్ ఏ బేబీ ఇన్ ది యూనిట్, ఎస్పెషల్లీ ఇన్ ది ఆఫీసర్స్ లోపల అమాంగ్ ఆల్ ఆఫీస్. సో వీఆర్ ట్రీటెడ్ లైక్ ఏ బేబీ. ఓకే. వై సార్? అంటే బికాస్ నువ్వు ఎయిర్ ఫోర్స్లో అడుగు పెట్టినప్పుడు యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ది ఎయిర్ ఫోర్స్. ఓకే. యూ హ్యావ్ టు అంటే మన సోషల్ కస్టమ్స్ కానీ లేదా ఆఫీస్లో మన వర్క్ కానీ అవన్నీ నేర్చుకోవాలి అవన్నీ. ఓకే. అంటే ఇది టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ ఇన్ ద సివిల్ సైడ్. ఓకే. బట్ యు ఆర్ ట్రీటెడ్ విత్ ఎ కిడ్ గ్లవ్, దట్ ఈస్ ద రైట్ వర్డ్ ఐ షుడ్ యూస్. ఓకే. అండ్ బట్ అట్ ది సేమ్ టైమ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ టు ఎన్షూర్ దట్ యూ లెర్న్ ద రైట్ థింగ్స్ ఇన్ ద రైట్ వే. తప్పులు చేస్తే పడతాయి, అంటే యు ఆర్ కరెక్టెడ్, యు ఆర్ కరెక్టెడ్. అట్ ది సేమ్ టైమ్ విత్ ఎ కిడ్ గ్లవ్ దే టీచ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. అండ్ వీ కాల్ ఇట్ ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీ అనమాట. ఒక ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీ అది. ఓకే. యూనిట్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకంటే మీరు ఇమాజిన్ యు ఆర్ ఆల్ అలోన్ బై యువర్ సెల్ఫ్. మీ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ పోస్టింగ్ అహ్మదాబాద్లో అయింది. అహ్మదాబాద్ నుంచి 1500 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఎవరూ లేరు, నా చుట్టాలు కానీ, నైదర్ మై పేరెంట్స్ నార్ మై ఫ్రెండ్స్ నార్ మై ఎనీ ఆఫ్ దెమ్ క్లోజ్ టు మీ. సో నౌ మై హోల్ లైఫ్ ఈజ్ ఇన్ దట్ ప్లేస్. సో అందుకని
దే మేక్ యూ అబ్సల్యూట్లీ కంఫర్టబుల్. ఓకే. సో అందులో అక్కడ యూ గో లెర్న్ ది థింగ్స్, యూ లెర్న్ ది జాబ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ లెర్న్ ది జాబ్, డిసిప్లిన్, హౌ టు కండక్ట్ ది ఆపరేషన్స్, దెన్ అట్ ది సేమ్ టైమ్ సోషల్ లైఫ్. సో ఈవినింగ్ మేము బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళం కాబట్టి ఆల్ బ్యాచిలర్స్ ఒక బ్లాక్ ఉండేది అనమాట. సో దే ఆల్ టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ ఎనీథింగ్, దే టీచ్ యూ ఎవ్రీథింగ్. అండ్ సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళడం కంపల్సరీగా, దాని తర్వాత సాయంత్రం కలిసి ఉండడం. వీ యూస్ టు గో బౌన్స్ అంటాం అనమాట. వీ జస్ట్ గో టు ది మ్యారీడ్ పీపుల్స్ హౌస్, గో స్పెండ్ సమ్ టైమ్ దేర్, స్పెండ్ సమ్ టైమ్ దేర్, వాళ్ళతోటి హ్యావ్ కప్ ఆఫ్ టీ, కాఫీ, డిన్నర్స్. సో దట్స్ హౌ యూ గెట్ అమాల్గమేటెడ్ ఇన్ టు ది ఎయిర్ ఫోర్స్. ఓకే. So you are made so comfortable, within short period you become part of it. Okay. That is very important. Okay. Because a family away from your home, Yes. that is what, because that's the family now. Throughout the service, you are all by yourself in the station. So the Air Force becomes a family for us. Yes, yes. సార్ అసలు ఈ ఎయిర్ ఫోర్స్ స్కూల్స్ అండ్ నావీ స్కూల్స్ ఉన్న డిఫరెన్సియేషన్ అంటే ఎలా ఉంటుంది సార్ అసలు? సో బేసికలీ ఏంటంటే అండి, స్కూల్స్ అన్నవి మన సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసేది కేంద్రీయ విద్యాలయ, కేవి, దాన్ని కేవి అంటాం. సో కేవి ఏమవుతుందంటే మనకి అవన్నీ కొన్ని ఎవ్రీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గరలో ఒక కేవి ఉంటుంది. బట్ ఆ కేంద్రీయ విద్యాలయాల్లో వాళ్ళకి దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఆల్ ది చిల్డ్రన్ ఇన్ టు ద స్కూల్. లిమిటెడ్ సెక్షన్స్ ఉంటాయి, లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, లైక్ మన సికింద్రాబాద్లో కూడా ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం ఉంది, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం ఉంది. అలాగే ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ ఫోర్స్ స్కూల్ బేగంపేట ఒకటి ఉంది. అలాగా వీ హ్యావ్ ఎయిర్ ఫోర్స్ స్కూల్స్ ఆల్సో అన్నమాట, టు క్యాటర్ ఫర్ ది చిల్డ్రన్ who are not able to get admitted into the Kendriya Vidyalayas for some reasons. And basically because of non-availability of seats. Otherwise, any day, I would like to have my child in KV. Session మధ్యలో వస్తారు, కేవీలో సీట్ ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి? ఐ కాంట్ లీవ్ మై చైల్డ్. బయటకి ఎక్కడికో వెళ్ళడం కంటే వి జాయిన్ ది ఎయిర్ ఫోర్స్ స్కూల్. సో ఎయిర్ ఫోర్స్ స్కూల్ అది ఇట్ ఈస్ ఎ స్మాల్ మేనేజ్మెంట్ రన్ బై ది ఎయిర్ ఫోర్స్. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ రన్ బై ది ఎయిర్ ఫోర్స్, ఇండిపెండెంట్గానే ఉంటుంది అది. బట్ దేర్ ఇస్ అన్ ఎడ్యుకేషన్ ఈడీ అనమాట, ఈడీ అంటారు, ఎడ్యుకేషన్ డైరెక్టర్. ఈ అసిస్ట్ ది స్కూల్ ఇన్ రన్నింగ్ ఆన్ ద రోడ్. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ నేవీ. ఆర్మీలో ఏంటంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది, ఆ సొసైటీ వాళ్ళు రన్ చేస్తారు. బట్ ఎయిర్ ఫోర్స్లో అలా కాదు, ప్యూర్లీ ప్రతి స్టేషన్లో ఇండివిజువల్గా వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి అన్నమాట. సో బట్ సిలబస్ ఫాలో అయ్యేది సిబిఎస్ఈ. బోత్ ఆఫ్ దమ్ కేంద్రీయ విద్యాలయ సిలబస్ ఏదైతే ఫాలో అవుతుందో అదే సిలబస్ జనరల్గా ఎయిర్ ఫోర్స్ స్కూల్ కూడా ఫాలో అవుతుంది. నేవీ స్కూల్స్ మే ఫాలో ఏ డిఫరెంట్ సిలబస్ ఎట్ సమ్ స్టేజెస్. స్టేషన్ ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఉంటుంది అది. బట్ అదర్వైజ్ మోర్ ఆర్ లెస్ సిబిఎస్ఈ సిలబస్ ఫామ్ అవుతాయి అన్నమాట అది. సో దట్ ఈస్ ది బేసిక్ డిఫరెన్స్, వేర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ఏ కేంద్రీయ విద్యాలయ, దెన్ యూ గో ఇన్ టు ఎయిర్ ఫోర్స్ స్కూల్. బట్ దెర్ ఆర్ సమ్ ఎయిర్ ఫోర్స్ స్కూల్స్ విచ్ ఆర్ వెరీ గుడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాల్ భారతి అని ఢిల్లీలో ఉంది, ది ఎయిర్ ఫోర్స్ స్కూల్ అని అగైన్ ఢిల్లీలో ఉంది. దే ఆర్ కన్సిడర్డ్ టాప్ స్కూల్స్. ఇన్ఫ్యాక్ట్ సివిల్ ఆఫీసర్స్ ఆల్సో వుడ్ లైక్ టు హ్యావ్ ది చిల్డ్రన్ ఇన్ దీస్ స్కూల్స్. ఈ బాల్ భారతి కానీ ఎయిర్ ఫోర్స్ స్కూల్ కానీ, బికాస్ దే మెయింటైన్ దట్ స్టాండర్డ్ సో వెల్, దే ఆర్ ఎట్ పార్. లైక్ బెంగళూరులో కూడా ఒక స్కూల్ ఉంది, దట్ స్కూల్ ఇస్ ఆల్సో టాప్ క్లాస్ స్కూల్ అన్నమాట. సో ఈవెన్ సివిలియన్స్ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ సీట్ ఇన్ దట్ స్కూల్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు. లైక్ మై వైఫ్ షీ టాట్ ఇన్ కేంద్రీయ విద్యాలయ, అలాంటి వాళ్ళు అందరూ అక్కడ నేర్పిస్తుంటారు. సో దే ఆర్ ఎట్ పార్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ కేంద్రీయ విద్యాలయ ఎట్ సమ్ ప్లేసెస్, నాట్ ఆల్వేస్ అలాగే. సార్ ఇప్పుడున్న టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, ఇట్లాంటి మల్టిపుల్ టెక్నాలజీస్ అనేది బిల్డ్ అవ్వడం జరుగుతోంది. ఇట్లాంటి టెక్నాలజీ తట్టుకుంటూ ఈ యొక్క ఎయిర్ ఫోర్స్లోకి స్టూడెంట్స్ రావాలి అని అనుకుంటున్నారంటారా? మన దేశంలో జాబ్ అన్నది చాలా కష్టమైపోయిందండి. సో అందులో గవర్నమెంట్ జాబ్ అన్నది ఈవెన్ మోర్ డిఫికల్ట్. సో దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్, దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ పీపుల్ అప్లయింగ్ ఫర్ జాబ్స్. మీరు మీ అగ్నివీర్ గురించి మీరు వినే ఉంటారు. Applicants are in thousands, whereas vacancies are only in hundreds. The same goes with officers cadre also.
there are plenty of people available for the jobs. There's no shortage. ఎందుకంటే ఈ రోజులో ఒక పర్మనెంట్ జాబ్ దొరకడం అనేది కష్టం. బయట ఉన్నాయి, ఐ డోంట్ డినై దట్ దెర్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్. బట్ ఎవరైతే జాబ్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళకి ఆర్మ్ ఫోర్సెస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆల్టర్నేట్, వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఐ వుడ్ సే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ ఆఫ్ ది చిల్డ్రన్ టు జాయిన్ ది ఆర్మ్ ఫోర్సెస్, నాట్ ఓన్లీ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే జాయింట్ మెంట్షిప్ వస్తుంది ఇప్పుడు, లైక్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి జాయింట్ కమాండ్, థియేటర్ కమాండ్మెంట్ మీరు వినే ఉంటారు. సో ముగ్గురు ఆల్ త్రీ, 3 సేనలు కలిసి పనిచేస్తాయి. సో అటువంటిది ఆల్ త్రీ దిస్ సర్వీసెస్ ఆర్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ యాజ్ అ జాబ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ as a job, it is a very good job. At the same time, you are getting an opportunity to serve the country. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. పిల్లలు అండర్స్టాండ్ చేసుకోవాలి. బయటకు వెళ్ళి, అది మన తెలుగులో సామెత ఉంది కదా, పరిగెత్తి పాలు తాగడం కన్నా కూర్చొని నీళ్ళు తాగడం మంచిదని. సో దట్ ఈస్ ఐ వుడ్ సే దట్ ఈస్ బెటర్. ఎందుకంటే ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది మీకు. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే మనకి ఒకటి సర్వీస్ ప్లస్ మీకు ఏదైనా ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ లైక్ స్పోర్ట్స్ అన్న స్పోర్ట్స్, ప్లెంటీ ఆఫ్ స్పోర్ట్స్. అంటే మీకు ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో వెళ్తే యూ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ ఆఫ్ స్పోర్ట్స్. బ్యాడ్మింటన్ కానీ, బాస్కెట్బాల్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్లేసెస్లో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఈ వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి. యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ అవుట్ సైడ్ పీపుల్. అంటే యూ కెన్ డూ యర్ జాబ్, యూ కెన్ లివ్ ఎ లైఫ్, యూ కెన్ బీ ఎ స్పోర్ట్స్మెన్, ఎవ్రీథింగ్. You can be in one job, you're getting all things at one place. So that is very important for people, for the children to understand and look forward for this jobs and what. సార్, ఇప్పటి వరకు మీ హయ్యర్ అఫీషియల్స్తోని మీరు ఒత్తిడికి లోనైన సందర్భాలు ఉన్నాయంటారా? సార్, కొన్ని ఆపరేషన్స్లలో సెల్ఫ్ డెసిషన్ అనేది స్పాట్లో తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. సో అట్లాంటి టైంలో మీరు ఎలాంటి అప్రోచ్ అయ్యారు, ఎట్లా తీసుకునేవి, అప్పుడున్న మీ స్ట్రెస్ లెవెల్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒత్తిడి అన్నది ఎలా ఉంటుందంటే, వెన్ యూ హ్యావ్ టు డూ థింగ్స్ అదర్ దాన్ వాట్ ఈస్ లేడ్ డౌన్. ఆర్మ్ ఫోర్సెస్ జనరలీ SOPs మీద, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, మాకు SOPs ఉంటాయి. So more often than not we follow the SOPs. So ఆ ఒత్తిడి అన్నది ఎప్పుడు వస్తుందంటే, when somebody tells you to go beyond the SOPs, which generally doesn't happen. ఇంకొకటి ఏంటంటే, depending on your seniority, as a junior officer you don't know what is the pressure from top. For example, Operation Sindoor mandam ayindi. So these are directions from the government. Government directions, direct directions ఏమి ఓన్లీ టాప్ బ్రాస్కి తెలుస్తుంది. కింద వాళ్ళు ఒత్తి ఎగ్జిక్యూట్ చేయాలి. అది కరెక్టా కాదా అన్నది ఇట్స్ అ డిఫరెంట్. వీ షుడ్ నాట్ ఆస్క్ దట్ క్వశ్చన్ బికాస్ యూ ఆర్ మెంట్ ఫర్ దట్ పర్పస్. యూ హ్యావ్ బీన్ టోల్డ్ టు ఫైట్, యూ ఫైట్. దట్స్ ఇట్. అది దట్ ఈస్ ఫర్ ది పొలిటికల్ క్లాస్ టు డిసైడ్ వెదర్ వీ షుడ్ గో హియర్. టార్గెట్స్ అన్నీ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది మనకి. సో దాని ప్రకారం మనం వీ వెంట్ అండ్ ఫాట్ ది వార్. సో యు ఆర్ మెంట్ ఫర్ దట్ పర్పస్. సో యూ జస్ట్ గో అండ్ ఫైట్ ది వార్. ఒత్తిడిలో అన్నది చాలా తక్కువ అండి ఆర్మ్ ఫోర్సెస్లో. జనరలీ ఇట్ ఈస్ నాట్ యాజ్ మచ్, అంత ఉండదు. యూ కెన్ స్టిల్, ఇఫ్ యూ టెల్ దెమ్ ఇన్ ది రైట్ వే, యూ విల్ బి హర్డ్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఆర్మ్ ఫోర్సెస్. సార్, మూవీస్లలో చూస్తుంటాం కదా సార్, ఆ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రెషర్ ఆఫ్ ది యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ దట్ విల్ బి దేర్. అంతేగాని సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఒత్తిడి అన్నది అంత ఉండదు. ఎందుకంటే వీఆర్ ఆల్ డే ఇన్ అండ్ డే అవుట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, యూ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్. ఇఫ్ యూ డోంట్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ వై దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అంటే మనం వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ if they understand, well and good. లేకపోతే you are supposed to execute the decision as per the act also, as per the Air Force Act. So you are supposed to tell what is correct, what is not, and you are supposed to follow the instructions. ఎందుకంటే see,
అది ఎందుకు ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారన్నది మనకి తెలియకపోవచ్చు. అది ది సీనియర్ ది ర్యాంక్ దే హ్యావ్ బిగ్గర్ పిక్చర్. ఓకే, ఆబ్వియస్లీ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయనకి మొత్తం దేశం గురించి తెలుసు. ఒక మినిస్టర్ ఉన్నాడంటే ఈ విల్ నో ఓన్లీ అబౌట్ హిస్ డిపార్ట్మెంట్. ఒక సెక్రటరీ ఉన్నాడంటే ఈ విల్ నో ఓన్లీ అబౌట్ హిస్ డెస్క్. అలాగా. సో వెన్ ద ఇన్స్ట్రక్షన్ ఇస్ గివెన్, ఇట్ ఈస్ గివెన్ విత్ అ పర్పస్, ఎ బిగ్గర్ పర్పస్. సో మోర్ ఆఫ్ ఎన్ దన్ నాట్ మచ్ ఆఫ్ ప్రెషర్స్, అంటే అగేన్స్ట్గా మనం అలా ఉండవు జనరలీ. అంటే యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ఫ్యూ ఇన్స్టెన్సెస్, బట్ లక్కీలీ ఐ వుడ్ సే దట్ ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు పుల్ ఆర్ పుష్ మై వే త్రూ. గ్రేట్. సార్, కొన్ని ఆపరేషన్స్లలో సెల్ఫ్ డెసిషన్ అనేది స్పాట్లో తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. సో అట్లాంటి టైంలో మీరు ఎలాంటి అప్రోచ్ అయ్యారు, ఎట్లా తీసుకునేది, అప్పుడున్న మీ స్ట్రెస్ లెవెల్స్ అంటే ఏం చెప్తారు? సో ఫైటర్ కంట్రోలర్ అంటే ఏంటంటే అండి, మేము వర్క్ చేసేది ఆపరేషన్స్ రూమ్స్లో అనమాట. ఓకే. సో అక్కడ మేము మినిట్ టు మినిట్ కంట్రోల్ చేస్తాం ఆపరేషన్స్ని. ఫైటర్ కంట్రోల్ మినిట్ టు మినిట్ అంటే విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ సెకండ్స్ యూ హావ్ సపోజ్ టు టేక్ ఎ డెసిషన్. ఓకే. అంటే అది. సో ఆ టైంలో నేను చెప్పాను కదా, వీఆర్ ట్రైన్డ్ ఫర్ ఇట్. ఓకే. వీఆర్ ట్రైన్డ్ ఫర్ ఇట్ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఆర్ ఎస్ఓపీస్. ఓకే. ఎస్ఓపీస్ ఉన్నాయి. అవి అన్నీ మేము నార్మల్ పీస్ టైంలో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. అవన్నీ అంటే ఎలా ఉంటుంది సార్ ప్రాక్టీస్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, మనం ఎయిర్ ఫోర్స్ అంటే మా ఫైటర్ కంట్రోల్ యొక్క జాబ్ ఏంటి అంటే ఎయిర్ డిఫెన్స్ అనమాట. ఎయిర్ డిఫెన్స్ ఆఫ్ ది కంట్రీ. ఓకే. ఎయిర్ డిఫెన్స్ ఆఫ్ ది కంట్రీ ఇస్ ద జాబ్ ఆఫ్ ఫైటర్ కంట్రోల్. ఓకే. సో ఎయిర్ డిఫెన్స్ అంటే ఏంటి, వీఆర్ డిఫెండింగ్ ది కంట్రీ ఫ్రమ్ అటాక్స్ బై అదర్ ఎనిమీ కంట్రీస్. సో ఇట్ మే హ్యాపెన్ అట్ ఎనీ టైమ్. సో వీఆర్ ఆన్ రెడార్ మీద మేము వాచ్ చేస్తుంటాం అనమాట. వీ గెట్ ది రెడార్ పిక్చర్. ఆ స్క్రీన్ వచ్చినప్పుడు మేము బార్డర్ ఏరియాస్లో ఉంటాం. అది సో ఎనిమీ మే కమ్ అట్ ఎనీ టైమ్. అది మనం డిఫెండ్ చేసుకుంటూ ఉండాలి. సో అంటే 24/7 అంటే ఒకప్పుడు కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు ఆఫ్ లైట్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ 24/7. వీఆర్ ఆన్ ది వాచ్. సమ్వేర్ ఆర్ ది అదర్ వీఆర్ ఆన్ ది వాచ్. సో ప్రాక్టీస్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఇమాజిన్ చేయండి, ఇప్పుడు వార్ సిచ్యువేషన్ ఉంది, ఇమాజిన్ చేయండి. అంటే ఇప్పుడు నౌ బార్డర్ మన ఉంది. సో వార్లో బార్డర్స్ ఉండవు యాక్చువల్గా, బట్ వార్ కాకుండా బిఫోర్ దట్. సో మన ఒక బార్డర్ ఉన్నప్పుడు అటు నుంచి ఒక ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది డిటెక్ట్ చేయగానే మేము ఫస్ట్ దాన్ని విత్ ఇన్ 30 seconds ఐడెంటిఫై చేసేయాలి. అది వార్ టైంలో. నార్మల్ టైంలో మాకు 1.5 minute టైం ఇస్తారు, ఎందుకంటే వార్ టైంలో సివిల్ ట్రాఫిక్ అనేది ఉండదు. ఏదైతే వార్ జోన్ ఉందో మీరు వినే ఉంటారు, మన ఆప్ సింధూర్ అవుతున్న టైంలో పాకిస్తాన్ వాళ్ళు మొత్తం ఫ్లైట్స్ ఆపేశారు. సో ఆ టైంలో సివిల్ ఫ్లైట్స్ ఉండవు. కానీ ఇప్పుడు పీస్ టైంలో ఏంటి, 100 సివిల్ ఫ్లైట్స్ ఫ్లై అవుతూ ఉంటాయి మన ఎయిర్ స్పేస్లో. అవన్నీ ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత మాది. How can you identify, sir? We have some procedures laid down అనమాట. There are so many procedures laid down. చెప్పొచ్చా అది? అవన్నీ ఇట్ ఈస్ అంటే there are ప్రొసీజరల్ ఉంటాయి. మాకు ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ లైజన్ విత్ ఆల్ ది సివిల్ ATCs. అలాగా కొన్ని కోడ్స్ ఉంటాయన్నమాట, ఎయిర్ క్రాఫ్ట్ కోడ్స్. దాని ద్వారా మేము కనుక్కుంటాం. మాకు ATCs ఇన్ఫర్మేషన్ లైక్ బాంబే ATC కానీ, ఢిల్లీ ATC కానీ, సివిల్ ATC, దే ఆల్ గివ్ దట్ ఇన్ఫర్మేషన్ టు అస్. దే ఆర్ సపోజ్ టు టేక్ ఏ క్లియరెన్స్ ఫ్రమ్ అస్. ఆల్ దిస్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ flying in the Indian airspace are supposed to take clearance from the identification agency, which the Indian Air Force. They are supposed to take a clearance. So అది క్లియర్ తీసుకుని ఆ టైంకి ఎయిర్ బోర్న్ అని కానీ తెలిసిపోతుంది, ఓకే ఇట్ ఈస్ ఎయిర్ బోర్న్. ఎనీథింగ్ అదర్ దాన్ దట్ ఈజ్ అన్నోన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ అస్. సో దాన్ని మేము వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అంటే ఇప్పుడు అన్నోన్ అది ఏంటి, సో అది బార్డర్ నుంచి వస్తుందా, లేకపోతే ఒక్కొక్కసారి అది ATS రూట్లోనే రావచ్చు. ఎయిర్ ట్రాఫిక్ రూట్స్ ఉంటాయి అనమాట. మన అన్ని సివిల్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో ఎయిర్ ట్రాఫిక్ రూట్స్లో వెళ్తుంటాయి. అప్పుడు అదే రూట్లో కూడా వచ్చేయచ్చు. సో యూఆర్ సపోజ్ టు ఐడెంటిఫై దట్ ఎయిర్ క్రాఫ్ట్. అప్పుడు నౌ దిస్ ఇస్ వేర్ ద డెసిషన్ ఈస్. వీఆర్ సపోజ్ టు టేక్ ఎ డెసిషన్. అది చెప్పాను కదా 2 minutes టైం ఉంటుంది. ఆ 2 minutes ఐడెంటిఫై చేయాలి అన్నోన్ అనగానే. దెన్ వీఆర్ సపోజ్ టు లాంచ్ అవర్ ఓన్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఫైటర్ మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడు రెడీగా ఉంటాయి అనమాట. ఆల్ అలాంగ్ ది బార్డర్ దే ఆర్ రెడీ టు గెట్ ఎయిర్ బోర్న్, అంటే గాలిలోకి ఎగరడానికి రెడీగా ఉంటాయి. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ ఎయిర్ బోర్న్ విత్ ఇన్ 30 seconds to 2 minutes. 30 seconds అంటే
కొంచెం నోటీస్ ఇచ్చాం, జస్ట్ 2 minutes నోటీస్ ఇచ్చిన తర్వాత 5 minutes నోటీస్ అలా మేము వీ కెన్ ఇంక్రీజ్ దర్ రెడీనెస్ అనమాట. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ ఎయిర్ బోర్న్ విత్ ఇన్ 1 minute. అండ్ మేము ఫ్రమ్ దేర్ ది జాబ్ ఆఫ్ ఫైటర్ అంటే దిస్ గెటింగ్ ఎయిర్ బోర్న్, అది దానికి డైరెక్షన్ ఇవ్వడం అనేది కూడా ఫైటర్ కంట్రోల్ చేయాలి. చేసిన తర్వాత వన్స్ ఇట్ గెట్స్ ఎయిర్ బోర్న్ వీఆర్ సపోజ్ టు టేక్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ టు ఐడెంటిఫై దిస్ ఎయిర్ క్రాఫ్ట్ ఫిజికలీ. దాన్ని ఫిజికలీ అంటే ఇప్పుడు పీస్ టైంలో, అంటే పీస్ టైం అంటే ఎప్పుడైతే వార్ ఉండదో దాన్ని చూసి మనం యాక్చువల్గా నిజంగా అది ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ అనితేనే అప్పుడు మనం ఫైర్ చేయొచ్చు దాని మీద, లేకపోతే ఫైర్ చేయకూడదు. సో దానికి ఏంటి ఓన్లీ పాసిబిలిటీస్ ఫిజికల్గా చూసి ఆ ఎయిర్ క్రాఫ్ట్ని చూసి ఐడెంటిఫై చేస్తాం, ఇది ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ మార్కింగ్ ఉంది దీని మీద, లేకపోతే వాడు ఏదైనా పాంప్లెట్ చేస్తున్నాడు, లేకపోతే ఎనిమీ సమ్ యాక్షన్స్ వీఆర్ ఎనిమీ యాక్షన్స్ చేస్తున్నాడు, లేకపోతే వాడు రికనెసెన్స్ చేస్తున్నాడు. రికనెసెన్స్ అంటే మన దేశం గురించి కనుక్కుంటున్నాడు అంటే అప్పుడు దెన్ యూ హ్యావ్ ది అథారిటీ టు షూట్ ఇట్ డౌన్ అనమాట. మీరు అందుకని ఒక అట్లాంటిక్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనం షూట్ డౌన్ చేసాము ఒకసారి కొన్ని ఏళ్ల క్రితం. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ అది 20 years అయింది. అది అంటే ఎటువంటి సందర్భాల్లో జరిగింది అది? అది అలా మన పాకిస్తాన్ నుంచి వచ్చింది అనమాట ఆ ఎయిర్ క్రాఫ్ట్, మన దేశంలోకి వచ్చింది, చొరబడి వచ్చింది. వచ్చినప్పుడు మేము ఇలాగే మన ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ చేశారు. లాంచ్ చేసి చూడగానే అది మనకి పాకిస్తాన్ అట్లాంటిక్ అని తెలిసింది. అట్లాంటిక్ అన్నది అందరికీ తెలిసిందే, అది రికనెసెన్స్ చేస్తుంది తెలుసు. సో దాన్ని డిక్లేర్ చేసాము. వి డిక్లేర్డ్ యాజ్ ఎ ఇంట్రూడర్, అది హోస్టైల్ ఎయిర్ క్రాఫ్ట్ అని డిక్లేర్ చేసి దాన్ని షూట్ డౌన్ చేశారు మన ఎయిర్ క్రాఫ్ట్, మన పైలట్స్. సో ఇదంతా గైడింగ్ వాజ్ డన్ బై ది ఫైటర్ కంట్రోలర్స్ అనమాట. సో అది సో అలాంటిది అఫ్ కోర్స్ ఇది వన్ ఇన్స్టెన్స్ వేర్ వి యాక్చువల్లీ షాట్ డౌన్ ఎయిర్ క్రాఫ్ట్. బట్ పాకిస్తాన్ ట్రై చేస్తూనే ఉంటుంది అనమాట ఇలాంటివి చేయడానికి. సో మనం లాంచ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా అవుతూనే ఉంటుంది అది. సో ఈ డెసిషన్ అన్నది ఇట్ ఈస్ వెరీ టైమ్ కన్స్యూమింగ్, బట్ ది ఓన్లీ బెస్ట్ పార్ట్ ఈస్ వీఆర్ ఆల్ ట్రైన్ ఫర్ ఇట్. సో ఎనీ ఫైటర్ కంట్రోల్ ఇస్ ట్రైన్ ఫర్ ఇట్, SOPs, అండ్ వి యాక్ట్ యాజ్ పర్ దట్. టైం తెలీదు ఆ టైంలో అసలు, జస్ట్ క్యారీ ఆన్ డూయింగ్ థింగ్స్ యాజ్ ఇట్ కమ్స్ అంతే. జస్ట్ టేక్ డెడికేటెడ్ ఆ టైంలో ఇంకా వీఆర్ టోటలీ ఇంటూ ఇట్ అనమాట అంతే, ఇంకా తప్ప మనకి ఇంకా ఆలోచన ఉండదు. అది మీరు చెప్తుంటేనే అదొక గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ అసలు. అంటే మీరు చెప్తుంటేనే మేము అక్కడ లైవ్ లో ఉన్నట్టు మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది అసలు మీరు చెప్తుంటే. దట్ ఈస్ వాట్. సో అది యాక్చువల్ సిచ్యువేషన్. సో దట్ వి ప్రాక్టీస్ డ్యూరింగ్ పీస్ టైం. సో పీస్ టైంలో ప్రాక్టీస్ ఎలాగంటే మన ఎయిర్ క్రాఫ్ట్స్ని మన రెండు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఏదో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ 1, 2, 3, 4 మల్టిపుల్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఒకటేమో ఎనిమీ గాను ఒకటేమో ఫ్రెండ్లీ, మన ఫ్రెండ్లీ. సో ఎనిమీ వాడు వస్తున్నట్టు ఇలా చేస్తాడు, మేము ప్రాక్టీస్ చేస్తాం. వీ నౌ డూ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ఇంటర్సెప్షన్ అంటాం. ఇంటర్సెప్ట్ చేసి ఐడెంటిఫై చేసి దెన్ వి బ్రేక్ ఆఫ్. సో యాక్చువల్ టైంలో అయితే మిసైల్స్ లైవ్ ఉంటాయి, మన నార్మల్ టైంలో సిమ్యులేటెడ్ మిసైల్స్ ఉంటాయి అన్నమాట. సో దాని నుంచి చూసి బ్రేక్ ఆఫ్. సో ది ఫైట్ గోస్ ఆన్ అండ్ సో ఇది మేము పీస్ టైంలో ప్రాక్టీస్ చేస్తాము. సో దిస్ ఇస్ యాజ్ ఫార్ as ఇంటర్సెప్షన్స్ ఆర్ కన్సర్న్. అంటే ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ అక్కడి నుంచి వచ్చింది, మనం ఇంటర్సెప్ట్ చేసాము, దాన్ని కనుక్కున్నాము, దాని తర్వాత వి హావ్ గాన్. ఇంకోటి ఏంటి, మన ఎయిర్క్రాఫ్ట్ కూడా లాంచ్ చేయడానికి వెళ్తాయి కదా, దానికి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో దాన్ని సేవ్ చేయడం కూడా మన పని. అప్ టు అట్లీస్ట్ మన కవర్, మన రెడార్ కవర్ ఉన్నంత సేపు మేము చూస్తూ ఉంటాం అనమాట. వీ కీప్ మానిటరింగ్ దట్ స్ట్రైక్ విచ్ ఇస్ గోయింగ్. చూస్తూ ఉండి దానికి ఏదైనా కనిపిస్తే మాకు ఇన్ కేస్ వి సీ సమ్ థ్రెట్ దెన్ వి టెల్ దెమ్ బీ కేర్ఫుల్, అలాగనమాట. సో ద మల్టిపుల్ ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ యాక్షన్స్, ఆపరేషన్స్ అవన్నీ. సో దీస్ ఆర్ ఎవ్రీ డే అఫేర్ ఫర్ అస్. ఎవ్రీ డే, ది డే ఇన్ అండ్ డే అవుట్ వి ఆర్ ప్రాక్టీసింగ్. సో ఇట్ ఈస్ సెడ్ దట్ ది మోర్ యూ ప్రాక్టీస్ ఇన్ పీస్, ది లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. సో దిస్ ఇస్ దేర్ ఇన్ అవర్ బ్లడ్. అందుకని రైట్ ఫ్రమ్ day 1 we practice this, continue practicing this. Then you know, that's how ఎంత సిన్సియర్గా ఉంటుందంటే దట్ ఈస్ హౌ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ అవర్ ఆపరేషన్స్ టిల్ డేట్. సార్ ఇప్పుడున్నంత టెక్నాలజీ కూడా అప్పుడు లేదు, డెఫినెట్లీ ఇట్లాంటి ఆపరేషన్స్ అనేది చాలా టిపికల్ కదా సార్, అసలు చాలా టిపికల్.
చాలా టిపికల్ అసలు. అందుకని నేను చెప్పాను కదా, ఫ్యామిలీ అన్నది, సో ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీ, వన్స్ యూ జాయిన్ యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. Yes. అది ఎవరు నేర్పిస్తారు? మనకు నేర్పించేది మన కొలీగ్సే నేర్పించాలి, మన సీనియర్స్ నేర్పించాలి. Yes. సో ది సీనియర్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్, in teaching, training him డే ఇన్ అండ్ డే అవుట్, డే ఇన్ అండ్ డే అవుట్. అంటే ఇన్ఫ్యాక్ట్ మాకు అకాడమీలో జాయిన్ అయినప్పుడే మాకు మా సీనియర్ రైట్ ఫ్రమ్ వర్డ్ గో, హీ విల్ టీచ్, హీస్ జాబ్ ఇస్ టు టీచ్ అస్. ఓకే. మై ఇమీడియట్ అంటే ఏడాదిలో 2 కోర్సులు ఉంటాయి అన్నమాట, 2 కోర్సులు పాస్ అవుట్ అవుతాయి. సో సీనియర్ టర్మ్, జూనియర్ టర్మ్. మేము జూనియర్ టర్మ్లో జాయిన్ అవుతాం. మేము సీనియర్ టర్మ్ ఆల్రెడీ ఉంటుంది, 6 months పాస్ అయిపోయి వాళ్ళు అయిపోయింది. సో ది ఫస్ట్ టైం మూమెంట్ యూ గో దేర్, ఇట్ ఈస్ ద సీనియర్స్ యూ టీచర్స్. ఓకే. తర్వాత మా ఇన్స్ట్రక్టర్స్కి క్లాసులకి తర్వాత వెళ్తాం, ఫస్ట్ మా సీనియర్స్ మాకు నేర్పిస్తారు. ఓకే. ఫస్ట్ వెళ్ళు, గో గెట్ రెడీ అండ్ కమ్, గో షేవ్. సివిలియన్స్గా వెళ్ళినప్పుడు ఏంటి, అందరికి మీసాలు గడ్డాలు ఇంతంత జుట్లు అన్నీ ఉంటాయి. నో, ఫస్ట్ డేస్ గో గెట్ రెడీ ఫస్ట్. ఓకే. అలా. సో ది సీనియర్స్ ది ప్లే మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ది లైఫ్ ఆఫ్ ది ఆఫీసర్స్ అండ్ మెన్, ఎవ్రీబడి. సార్, ఈ 1999లో కార్గిల్ యుద్ధంలో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు సార్? కార్గిల్ అన్నది మేజర్ అది వన్ ఆఫ్ ది మేజర్ ఆపరేషన్స్ వెన్ ది ఎంటైర్ ఎయిర్ ఫోర్స్ వాజ్ మొబిలైజ్డ్, ఆర్మీ వాజ్ మొబిలైజ్డ్, నేవీ టు సమ్ ఎక్స్టెంట్ వాజ్ మొబిలైజ్డ్, all 3 services mobilized. So that is one situation when we came close to the war. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో వారే అది, అవును, మిగతా ప్లేస్లో కేమ్ క్లోజ్ టు ది వార్ అంటే ఎవ్రీబడి వాస్ రెడీ. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో వార్ అవుతుంది అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ పాకిస్తాన్ విల్ నాట్ అటాక్ ఇన్ గుజరాత్. సో యూ హ్యావ్ టు బి ఆన్ ది డిఫెన్సివ్. సో అలా రెడీగా ఉన్నారు. సో ది ఎంటైర్ బార్డర్, సో ఇటు అంతే మనకి ప్రాబ్లం, మన ఈస్ట్లో కూడా అంతే కదా, యూ హ్యావ్ టు బి రెడీ. You don't know what will happen. So you are almost close to the except for Jammu and Kashmir lo actual operations, actual war. Rest of the country war like situation. So ee time lo we were all close to the border, we were all deployed. Okay. So day in and day out మేము ఆపరేషన్స్ కండక్ట్ చేయడం, ఆ ఫ్లైట్స్ వెళ్ళడం ఆ ఏరియాకి, శ్రీనగర్, జమ్మూ ఆ ఏరియా, మన టైగర్ హిల్లే కానీ అక్కడ బాంబ్స్ డ్రాప్ చేయడం, మేము అంతా మానిటర్ చేస్తుండేవాళ్ళం. అండ్ నేను షోల్డర్ ఫైడ్ మిసైల్స్ యూనిట్లో ఉన్నాను. ఓకే. అది డిప్లాయ్ చేసి రెడీగా ఉన్నాం అనమాట మేము. సో వీఆర్ రెడీ టు లాంచ్ అండ్ టేక్ ఆన్ ఎనీ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్స్ కమింగ్ ఫ్రమ్ ది ఎనిమీ టెరిటరీ. ఓకే. సో అది ఇట్ వాస్ ఎ ఇంటెన్స్ మూమెంట్ ఫర్ ది ఎంటైర్ ఆర్మ్ ఫోర్సెస్. ఇంటెన్స్, వెరీ ఇంటెన్స్ మూమెంట్. ఎందుకంటే పొద్దున్న, సాయంత్రం, రాత్రి 24/7 ఆపరేషన్స్ యూస్ టు బి కండక్టెడ్. ఫ్లైట్స్ యూస్ టు ఫ్లైట్ కంటిన్యూస్లీ లైక్ దస్, వెళ్ళి బాంబింగ్ చేయడం, వచ్చేయడం. ఆర్మీ మీకు తెలిసిందే, దేవర్ ఆల్ ఒక్కొక్క పీక్ని వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. వాళ్ళతో ఫైట్ చేసి ఆర్మ్డ్ కాంబాట్లో కూడా వెళ్ళిపోయారు. ఒకళ్ళనొకళ్ళు ఆర్మ్ చేసుకుని దెన్ వీ వన్ ది వార్, వీఆర్ ఏబుల్ టు వెకేట్ దెమ్. సో ఆ టైంలో అబౌట్ 1.5 months అండి, మే 8th to 10th నుంచి జూలై 28th, ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే వాజ్ ది కార్గిల్ విజయ్ దివస్. సో 1.5 months టోటల్ టైం, 24/7 డెడికేషన్ అనమాట. ఆ టైంలో డెడికేషన్ అంటే, నేను జనరల్గా మనకి మామూలుగా పీస్ టైంలో ఏంటి, అందరూ వస్తారు, సార్ నాకు సెలవు కావాలి, ఇది కావాలి, మా గ్రాండ్ మదర్కి బాగాలేదు, మా అమ్మమ్మ, మా తాతగారికి బాగాలేదు. ఒకటి ఈ టైంలో, కార్గిల్ టైంలో 1.5 months ఎవ్వరు, నో బడీ కేమ్ టు అస్ కి నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే, అందరూ ఫ్యామిలీస్ ఒక సైడ్ పెట్టేసి ఆల్ టువర్డ్స్ ఆపరేషన్స్ ఓన్లీ. కార్గిల్ దాని తర్వాత మనకి మన పార్లమెంట్ అటాక్ అయింది. ఆ టైంలో కూడా వీ వర్ డిప్లాయిడ్ ఫర్ ఆల్మోస్ట్ 7-8 months. ఈవెన్ డ్యూరింగ్ దట్ టైమ్ నాట్ ఎ సింగిల్ పర్సన్ కేమ్ టు అస్, అంటే ఎవరు, నోబడి కేమ్ టు ఎనీబడి ఫర్ లీవ్ కావాలి అని. అంటే దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్, when the chips are down, you know we will perform. So that gives us a confidence. అంటే ఐఎమ్ షూర్ ది పొలిటికల్ బాసెస్ కూడా ఆల్సో గాట్ కాన్ఫిడెన్స్. అంటే ఎవరు ప్రాబ్లమ్స్ లేకుండా అంత డిప్లాయిడ్ ఉండి, ఎవరు నో బడీ సెడ్ ఎనీథింగ్, అండ్ వి ఆల్ వర్ దేర్ ఆన్ ది గ్రౌండ్ వేర్ ఎవర్ వి వర్ టోల్డ్, ఉండి వి వర్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్. అంటే
ఒకవేళ యాక్షన్ స్టార్ట్ అయితే తెలుసు యూ మే లూజ్ యర్ లైఫ్. ఎస్ ఒక బాంబు వచ్చి పడితే ఏముందండి, అయిపోయింది. బట్ యు ఆర్ దేర్ డిఫెండింగ్ ది కంట్రీ. సో దట్ ఈస్ ద టైమ్ యూ రియలైజ్ ఎస్ దట్స్ హౌ వీ హవ్ వన్ ది వార్స్. That's what is the importance of the armed forces. Being at the border, defending the country at any cost. ఓకే So, armed forces are the only service where you motivate a person to die. It doesn't happen in any other service. Imagine, childhood. You motivate a person to give up his life ఎస్ for the country. So that is what is armed forces. That is something which we should salute the armed forces for it. It's because of the armed forces being there that the country is peaceful పీస్ఫుల్ సేఫ్ and safe. So ఈ కార్గిల్ ఆపరేషన్స్లో everybody performed and to the best of their ability, because of which we were successful in throwing away the intruders. యా టోటల్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆల్సో ఆర్మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ద Air Force and Army, ఆర్మీ టోటల్ Navy. నేవీ every Navy also contributed their part. యా So all three services have risen to the occasion, I would call it. They have Yes. risen to the occasion, ఎస్ and it gives a confidence for the leadership. ఎస్ And as officers, we are the leaders. We gain confidence. ఎస్ Yes, we can Yes. take on anybody and everybody. ఎందుకంటే when the men are with you, what else do you want? If a person is willing to die for you, యా what else do you want? So that is the best part అన్నమాట. సో ఇలాంటివి అయినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, దర్ ఇస్ నో ప్రాబ్లం, వీ విల్, వీ క్యాన్.